భోంచేద్దాం రా బావ అని చెప్పేసి ఆమెని రాజుని పిలిచేసరికి నాకు కొద్దిగా పనుంది బయటన అని చెప్పేసి రాజు వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక ఆమెని అయితే భోంచేస్తూ ఉంటుంది. రామ్ వెళ్ళిపోతే అలా వదిలేసావేంటి అని వాళ్ళ నాన్న అడిగేసరికి బావజీ కారులో జీపీఎస్ పెట్టాను, తను ఎక్కడికి వెళ్తున్నాడు, ఎంత టైం స్పెండ్ చేస్తున్నాడు, ఏం అన్నీ తెలుసుకోవచ్చు అని చెప్పేసి అయితే ఆమెని అంటూ ఉంటుంది. అంతా నా ఫోన్లో తెలుస్తుంది అని చెప్పేసి వాళ్ళ నాన్న వాళ్ళతో అనేసరికి ఇక యామిని అయితే రాజ్ ఎక్కడికి వెళ్ళాడో చూస్తూ ఉంటుంది. అలా చూసేసరికి రాజ్ తన ఆఫీస్ దగ్గర కారు ఆపుతూ ఉంటాడు. కరెక్ట్గా వాళ్ళ ఆఫీస్ దగ్గర కారు ఆగిందండి. ఇప్పుడు రాజు కానీ ఆఫీస్కి వెళ్తే తన్నే అందరూ స్టాఫ్ మొత్తం గుర్తుపెడితే కొంప కొల్లేరవుతుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది. అలా అనుకొని అయితే యామిని చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. రాజు అయితే తన ఆఫీస్ ముందు బుకే పట్టుకొని కావ్య కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇక లోపలికి వెళ్ళడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాడు. అలా లోపలికి ఇక సీసీ కెమెరాలో కావ్య రాజుని చూసి షాక్ అవుతూ ఉంటుంది. ఇక స్టాఫ్ అంతా కలిపి ఎవరో వస్తున్నారు అని చెప్పేసి అయితే అందరూ కలిపి డోర్ తీయడానికి అయితే వెళ్తూ ఉంటారు. ఇక రాజు ఏం చేయలేక నేనే లోపలికి వెళ్తాను అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు. కావ్య అయితే చాలా స్పీడ్గా బయటకు వస్తూ ఉంటుంది. ఇక స్టాఫ్ మొత్తం డోర్ దగ్గరికి వెళ్ళి డోర్ తీసేలోపు రాజు కూడా డోర్ తీయడానికి రెడీ అవుతూ ఉంటాడు. అది చూసి కావ్య షాక్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు రాజుని కానీ అందరూ చూస్తే గుర్తుపడతారు, రాజుకి ఏం గుర్తులేదని విషయం వాళ్ళకి తెలియదు కదా అని అయితే షాక్